ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ ప్రజా సమస్య పరిష్కార వేదిక జిల్లా గ్రామీణ ప్రాంతాల నుండి కలెక్టర్ కార్యాలయం మరియు ఎస్పీ కార్యాలయానికి విచ్చేస్తున్న అర్జీదారులకు సరైన రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ రఘునాథ బాబు తన సొంత నిధులలో అర్జీదారుల ఇబ్బందుల రీత్యా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వినతులు సమర్పించే అర్జీదారుల సేవా నిమిత్తం 25 వారాల నుండి సుమారు 300 మంది అర్జీదారులను జిల్లా కలెక్టర్ కార్యాలయం మరియు ఎస్పీ కార్యాలయానికి రవాణా సేవలు అందిస్తున్న రఘునాథ్ బాబుకి ప్రజల నుండి అభివాదాలు తెలుపుతున్నారు. ధన్యవాదములు. నాలాంటి వయసు మీద 60 సంవత్సరాల వాళ్ళకి ఈ వెహికల్ ఎంతో ఉపయోగపడుతుంది. నాకే కాదు, ఆడవారికి ప్రతి ఒక్కరికి ఈ వెహికల్ రావడం వల్ల అక్కడ రోడ్ నుంచి ఇక్కడ రావడం కూడా చాలా సులువుగా ఉంది. కావున ఈ పార్టీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు బేగా వస్తున్నాం, బేగా వెళ్ళిపోతున్నాం సార్. ఎండకి ఎంత బాగా చూసుకుంటున్నారు వెహికల్. క్షేమంగా వెళ్తున్నాం, క్షేమంగా వస్తున్నాం. ఏ పార్టీ వారు పెట్టారు ఇది? అమ్మాజీ పార్టీ. అమ్మాజీ పార్టీ. అమ్మ ఆద్మీ. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్ బాబు. నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. ప్రస్తుతానికి మనం అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ఉన్నాం. మా అనకాపల్లిలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకందరికీ కూడా కలెక్టర్ ఆఫీసు చాలా దూరంగా ఉంది హైవే నుంచి. అందువల్ల మేము 25 నెలల కిందట మొదలుపెట్టాం. ప్రతి సోమవారం ఈ వాహనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. హైవేలోంచి బస్సుల్లోని ఆటోలో దిగి వచ్చే జనాలందరినీ కూడా కలెక్టర్ ఆఫీస్కి అండ్ ఎస్పీ గారి ఆఫీస్కి కూడా మేము తీసుకొచ్చి ప్రజలకు ఉచిత సర్వీస్ సేవలు అందిస్తూ ఉన్నాం. మినిమం 300 వరకు ఇక్కడికి చేరుస్తాము. మళ్ళీ తిరిగి 300 మంది జనాన్ని హైవేకి చేరుస్తున్నాం. నేటికి విజయపదంగా 25 వారాలు కాలం గమనంగా గడిచింది. ప్రజలందరూ కూడా చాలా సరదా పడుతున్నారు. ఎంత ఎండలో మీ సేవలు మాకు చాలా ఆనందంగా ఉన్నాయని చెప్తున్నారు. 300 మంది వరకు తీసుకొస్తున్నాము. 300 మంది వరకు చివరి వరకు దేపెట్టి పంపిస్తూ ఉన్నాము. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు ఇక్కడికి వచ్చేవాళ్ళు పండించిన పంట పట్టణ ప్రాంతంలో మేము తింటున్నాం కాబట్టి వారికి ఒక్క కనీసం ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేశాము. దీనికి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మా సేవను ఉపయోగించుకున్న వాళ్ళందరికీ, మా పత్రికా మిత్రులందరికీ, అనకాపల్లి జిల్లా వాళ్ళందరికీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది అన్నది మేము చెప్పదు. అదే కంటిన్యూ అంటే ఎప్పటి వరకు? ఇది కొన్నాళ్ళ పాటు, కొన్ని సంవత్సరాలైనా రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గరగా రావాలి. అనకాపల్లి వస్తే తప్ప ఇది కంటిన్యూ కొనసాగుతూనే ఉంటుంది. కలెక్టర్ ఆఫీస్ ఉన్నంతకాలం, కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ ఉన్నంతకాలం కొనసాగుతుంది. ఇది అధికారులు చేపట్టవలసిన పరిస్థితి మరి మీరు చేస్తున్నారు. ఏంటంటే ప్రభుత్వం చేపట్టాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వచ్చారు. కానీ చూశాను చాలా నాళ్ళ వరకు ప్రభుత్వం ఏమైనా చేపడుతుందని. వాళ్ళు కారులో వచ్చి కారులో వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి ఈ ప్రజలందరికీ ఎండ ఎలా ఉంటుందో, వాతావరణం ఏంటి అన్నది వాళ్ళకి అంతగా అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు కారులో వచ్చి కారులో వెళ్తున్నారు. ఆ బాధను గమనించిన ఆమ్ ఆద్మీ పార్టీ వెంటనే చర్య తీసుకొని నేటికి 25 వారాలుగా ఈ సేవలు అందిస్తూ ఉంది. కంటిన్యూ అందిస్తాం.